సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియో లోపల మనకు తెలిసిందే డైట్కి సంబంధించిన లెక్చరర్స్ జాబ్ కొట్టాలి అంటే మనకు ఒక మంచి ప్లాన్ అనేది అవసరం అనే విషయం మనందరికీ తెలిసిందే. సో మీకు ఈరోజు ఒక మంచి ప్లాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ప్లాన్లోకి వెళ్తున్నాం. సో మీ అందరికీ తెలిసిందే డైట్స్లో మనకు సీనియర్ లెక్చరర్స్ పోస్టులు పడ్డాయి, లెక్చరర్ పోస్టులు కూడా పడ్డాయి. అంటే సీనియర్ లెక్చరర్ అనేది మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే డిప్యూటీఓ లేదా మనకు డైట్ ప్రిన్సిపల్స్గా వస్తుంది, లేదా మనకు అంటే ఈక్వల్ టు బీడీ కాలేజ్ లెక్చరర్స్ రాబోతున్న నోటిఫికేషన్ ఉంది కదా, దానికి ఈక్వలెంట్ ఇక్కడ సీనియర్ లెక్చరర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 17 + 6 23 పోస్టులు ఉన్నాయి. సో నిజంగా చెప్పాలి అంటే సీనియర్ లెక్చరర్ పోస్ట్ కనుక కొడితే మీరు ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రమోషన్ ఒక 4-5 ఇయర్స్ లోపల మీరు ఎటు వెళ్ళిపోతారంటే డిప్యూటీఓ వెళ్ళిపోతారు. ఇన్ సర్వీస్ ప్రమోషన్ ఉంటాయి మనకు. సో అదొకటి ఇంపార్టెంట్గా పెట్టుకోండి. ఇవి జనరల్ పోస్టులు. ఈ సబ్జెక్ట్ దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ప్రతి ఎంఎస్సి బీఈడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎంఎస్సి ఎంఈడి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎంఎస్సి ఎంఈడి డైట్ లెక్చరర్ పోస్టులకు దేనికైనా అడుగుతారు, సార్ నాది ఎంఎస్సి బీఈడి నేను రాయరాదు. ఎందుకంటే ఎంఈడి మస్ట్ డబుల్ పీజీ ఉండాలి, ఎంఎస్సి ఎంఈడి ఉండాలి. సరేదని ఇక్కడ సీనియర్ లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఇది అందరం కూడా ఇప్పుడు నాది ఎంఎస్సి సైకాలజీ, తర్వాత ఎంఈడి ఉంది, ఎంఎస్సి బాటనీ కూడా ఉంది. మరి నేను దేనికి ఎలిజిబిలిటీ ఉంటా అంటే మనందరికి తెలిసిందే ఒకటి సీనియర్ లెక్చరర్కి అదే ఉంది, ఎంఎస్సి ఎంఈడి ఉండాలి. 55% ఉండాలి, 50% అనేది రెండింటిలో ఉండాలి. 55% అనేది మస్ట్. అంటే ఎంఎస్సిలో ఉండాలి, పీజీలో. అదేవిధంగా ఎంఈడీలప్పుడు కూడా 50% అనేది మస్ట్. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా తీసుకున్నట్టయితే బీసీ మిత్రులకు డిసేబిలిటీ మిత్రులకి ఏంటంటే 50% ఇచ్చారు. అదే రకంగా లెక్చరర్స్ కూడా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్లియర్గా 23 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో ఆల్మోస్ట్ ఇక్కడ 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మన కేటగిరీలో కాకుండా ఓపెన్లో ఈ 23లో దాదాపు 9 పోస్టులు ఇచ్చారు. అదే రకంగా మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2లో కూడా ఉన్నాయి, మన కేటగిరీ పోస్టులు ఉన్నాయి, ఇది కూడా ఉన్నాయి. అదే రకంగా 7+9లో 16లో దాదాపు ఇందులో కూడా దాదాపు 6-7 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. అంటే మన కేటగిరీ వస్తాయి, ఓపెన్లో కూడా వస్తాయి. ఇంకొకటి అడుగుతున్నారు, సార్ మన ఈ విమెన్ రిజర్వేషన్ డైరెక్ట్ చూపెట్టలేదు, హరిజాంటల్ రిజర్వేషన్ ప్రతి దానిలో ఎవరి కేటగిరీలో వాళ్ళకు ఓపెన్ అయితే అందులో 30% విమెన్ ఉంటుంది. లేదా మన కేటగిరీ మనకు ఉంది, మన కేటగిరీ ఎస్సీ కావచ్చు లేదా బీసీ కావచ్చు, మన కేటగిరీ ఏబీసీ 30% విమెన్ రిజర్వేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సరేదని అది దృష్టిలో పెట్టుకోండి. సరేదని ఇక్కడ మామూలుగా మనందరికీ తెలిసిందే ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఈటీ, ప్లానింగ్, ఈడీ అన్నిట్లో కూడా దాదాపు మినిమం 3 పోస్టులు ఉన్నాయి. తెలుగులో మనకు జోన్ 1 జోన్ 2 తీసుకుంటే కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి, దాదాపు 8 పోస్టులు ఏమో ఉన్నాయి అన్ని కేటగిరీలో కలుపుకోండి. ఏదైనా ఈరోజు ప్లాన్కి వెళ్తున్నాం. ఇందులో మనకు తెలిసింది ఓవరాల్ ఏంటంటే 450 మార్క్స్ పేపర్ 1 కనుక తీసుకున్నట్టయితే 150 మార్క్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అదేవిధంగా 2.5 గంటల సమయం ఉంటుంది. అది జనరల్ స్టడీస్ మీకు తెలిసిందే. ఇందులో కూడా మనకి ఏంటంటే 15 టాపిక్స్ ఇచ్చారు జనరల్ స్టడీస్ డిప్యూటీఓకు ప్లస్ ఇది కామన్ అయ్యేది. అదేవిధంగా రెండోది తీసుకున్నట్టయితే పేపర్ 2 కనుక వస్తే ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. పార్ట్ ఏ కనుక తీసుకుంటే ఎడ్యుకేషన్ థియరీ అని ఉంది మొత్తం టైటిల్గా. అందులోపల మనకు 75 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 150 మార్క్స్, అది 10 టాపిక్స్. అదే రకంగా తీసుకున్నట్టయితే పార్ట్ బి కనుక వచ్చినట్టయితే టీచర్ ఎడ్యుకేషన్. అంటే ఇవి రెండింటికి పోస్ట్ 1, 2, 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పేది ఏంటంటే పోస్ట్ 1, పోస్ట్ 2, పోస్ట్ 3 ఇది కామన్. ఇది పోస్ట్ 4 అని ఇచ్చారు, అది ఉర్దూ మీడియం. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో సేమ్ సిలబస్ పార్ట్ ఏ పార్ట్ బి సీనియర్ లెక్చరర్కు. అదే రకంగా తీసుకున్నట్టయితే లెక్చరర్కు కామన్ జనరల్. అదేవిధంగా లెక్చరర్ అండ్ ఎడ్యుకేషన్ అని కూడా ఉంది, అది కూడా కామన్ పోస్ట్ అది. సో జాగ్రత్త చూసుకొని ఉండొచ్చు, మళ్ళొకసారి కూడా చెక్ చేసుకోండి. పార్ట్ ఏ ఎడ్యుకేషన్ థియరీ 75 క్వశ్చన్స్, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, 150 మార్క్స్. అదేవిధంగా ప్రతి దానిలో ఇందులో 10 చాప్టర్స్ ఇచ్చారు. పార్ట్ ఏలో జనరల్ మనకు తెలిసిందే ఫిలాసఫీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, పెడగాజీ ఉంటుంది. అట్లా మనకు జనరల్ టాపిక్స్ అదంటే జనరల్గా టోటల్ ఓవరాల్ ఎడ్యుకేషన్ మొత్తం కవర్ చేశాడు. అది మనకు 10 చాప్టర్స్గా ఉంది. పార్ట్ బి టీచర్ ఎడ్యుకేషన్, ఇందులో కూడా దాదాపు చాలా వరకు
హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, అట్లా టాపిక్స్ ఇచ్చాడు. అవి మనకు దయచేసి చేస్తారు. అది 75 క్వశ్చన్స్ ఇంటూ మామూలుగా టూ మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 150 మార్క్స్. కానీ రెండు కలిపి చూడండి 2.5 hours టైం. జనరల్ స్టడీస్కు 2.5 గంటలు, దీనికి కూడా 2.5 గంటలు. మరి ఇట్లా పార్ట్ ఇక్కడ తీసుకున్నాం. ఇంకొకటి లేదా సబ్జెక్ట్ కన్సర్న్ వస్తుంది. ఇలా 2 ప్లాన్స్ ఇచ్చాం, ప్లాన్ 1, ప్లాన్ 2. ఇది ప్లాన్ 1 ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చూద్దాం ప్లాన్ 2 ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా చూద్దాం. ప్లాన్ 1 కనుక తీసుకున్నట్టయితే మేజర్గా దేనికి అక్కడికి వస్తుందంటే సీనియర్ లెక్చరర్స్ అని అనుకుంటున్నాం. ఒక మిత్రుడు చెప్పాడు, సార్ నేను సీనియర్ లెక్చరరే రాస్తా అని చెప్తున్నాడు. సరే ఏదైనా ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఏదైనా ఇక్కడ ఏంటంటే ప్లాన్ 1 పార్ట్. ఇంకొకటి ఏంటంటే పార్ట్ బిలా టీచర్ ఎడ్యుకేషన్ 75 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. లేదా నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇది దేనికి వస్తుంది అంటే లెక్చరర్ కానీ సీనియర్ లెక్చరర్స్ కానీ జనరల్ పోస్ట్కి వస్తుంది. నాకు సైకాలజీ ఉంది, నాకు జనరల్ అంటే ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాయి మనకు, అందులో దానికి కూడా పనికి వస్తుంది. మరి ఇక్కడ ఇంకొకటి చూసుకున్నాం, లేదా నాకు సైకాలజీ ఉంది, ప్యూర్ సైకాలజీ ఉంది, లేదా ప్యూర్ సైన్స్ ఉంది. మీరు ఏం రాయాలి ఇక్కడ? పార్ట్ బి టీచర్ ఎడ్యుకేషన్ ఇది ఉండదు. దీనికి బదులుగా ఏముంటుందంటే కాంటెంట్ అండ్ పెడగాజీ 75 క్వశ్చన్స్ 2 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లెక్చరర్ నేను రావాలనుకుంటున్నాను, రాద్దాం అనుకుంటున్నాను. నాకు సబ్జెక్ట్ ఉంది, నాకు కాంటెంట్ ఉంది, పెడగాజీ ఉంది. సో ఖచ్చితంగా నేను మళ్ళీ ఈ పేపర్కు అప్లై చేసుకోవాలి. ప్లస్ ఇది సెపరేట్గా రాయాలి, కాంటెంట్ అండ్ పెడగాజీ. దీనికి ఇక్కడ పార్ట్ బి ఇది ఉండదు, టీచర్ ఎడ్యుకేషన్ ఉండదు, ఇది వస్తుంది. దాని ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ అండ్ కాంటెంట్ అంటే పెడగాజీ 75 క్వశ్చన్లు, అదేవిధంగా ఇంటూ 150 మార్క్స్. ఇందులో కూడా మనకి ఏమి ఇచ్చాడు, మీకు పైన ఇచ్చినట్టే 10 చాప్టర్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఎన్ని ఇచ్చాడంటే 10 టాపిక్స్ ఇచ్చాడు. ఇందులో కాంటెంట్ 5 ఇస్తున్నాడు, పెడగాజీ 5 ఇస్తున్నాడు. జాగ్రత్త, ఈక్వల్గా చేసుకుంటాం. మరి ఇట్లా ప్లాన్ 1 ఏంటిది? ఇక్కడ ప్రధానంగా దేని కాన్సన్ట్రేట్ చేస్తామంటే సీనియర్ లెక్చరర్స్. ఇందులో కూడా ఈ ప్లాన్ 1లో ఏం చేస్తున్నామంటే డైలీ ఒక 1 మేజర్ ఉంటుంది, 2 మైనర్ సబ్జెక్టులు ఉంటాయి. వెరీ సింపుల్, మళ్ళీ టైం టేబుల్ వివరణ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, మొత్తం 30 + 5 days సెషన్, మొత్తం 4 సెషన్లు చేసాం. ఎవ్రీ డేను సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4. ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సెషన్ 1, సెషన్ 2 కలుస్తుంది 2. ఎప్పుడు మేజర్ అంటే నేను ఏం చేస్తున్నా అంటే మనకు చెప్తుంటారు జనరల్గా మన సబ్జెక్ట్ కమాండ్ ఉంటే మన దాని మీద కమాండ్ తీసుకోవాలి అనేది చెప్తుంటారు. సో ఇక్కడ అందుకే ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి 35 days పేపర్ 2A చదువుతాను. ఏది పేపర్ 2 ఏంటిది? సెకండ్ పేపర్ పార్ట్ ఎడ్యుకేషన్ థియరీ, అన్ని సబ్జెక్టులు వస్తాయి, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, పెడగాజీ అన్నీ వస్తాయి. దానికి నేను ఏం చేస్తున్నా అంటే మామూలుగా స్టార్టింగ్లో 2 సెషన్స్ ఆల్మోస్ట్ 6 hours చదువుతాను. ఇది ఫస్ట్ 35 రోజులు ఇది చదువుతాను నేను. మరి ఏం చేయాలి? మరి మిగతా పేపర్ల గురించి ఎట్లా అంటే ప్రతి సెషన్ అంటే నెక్స్ట్ సెషన్ ఏం చేస్తున్నా అంటే 2 to 5 చదువుతాను. సెషన్ 3 hours ఇస్తాను, 2Bకి ఇస్తాను. 2B అంటే ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ దానికి ఇస్తాను. మరి సెషన్ 4 దేనికి ఇస్తున్నా అంటే 6 to 9 మామూలుగా పేపర్ 1 జనరల్ స్టడీస్కి ఇస్తాను. మళ్ళీ టర్న్ అవుతుంది. ఇక్కడ జనరల్ ఏం చేస్తామంటే చూడండి, మేజర్ 6 hours ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాం, ఎట్ ద సేమ్ టైం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఏ లెవెల్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? యూజీసీ నెట్ సెట్ స్థాయిలో ఉంటాయి క్వశ్చన్స్. సో అది మనం మర్చిపోద్దు. యూజీసీ నెట్ స్థాయి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రిపేర్ కావాలి. ఇక మైనర్కి ఏమి ఇస్తాం? 3 hours ఏం చేస్తామంటే రివిజన్ లేకపోతే ప్రిపరేషన్ ప్రాక్టీస్. చూద్దాం మళ్ళీ సెకండ్లో మనకి ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ 35 days ఏం చేస్తున్నామంటే 30 + 5 days. ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చింది అంటే ఇంతకుముందు పేపర్ 2A వచ్చింది, ఇది నెక్స్ట్ ఏమొస్తుంది? పేపర్ 2B వస్తుంది. బి అంటే ఇది టీచర్ ఎడ్యుకేషన్. ఈ రకంగా 75 క్వశ్చన్ ఏది ఉంది కదా, ఇది వస్తుంది. ఇక్కడ పేపర్ 2B వస్తుంది. అంటే 6 hours చదువుతాం. మరి మధ్యాహ్నం ఏం చేస్తా చూడండి, ఇంకొకటి సెషన్ 3లో పేపర్ 2A ఇక్కడ మనం చదివాం కదా, ఇక్కడ మళ్ళీ మనకు మిగిలిన టాపిక్స్ కానీ ఇక్కడ ఏం చేస్తాం? రివిజన్ చేస్తాం, బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం. 2A అంటే ఎవ్రీడే అన్ని పేపర్లు వస్తాయి మనకు. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మళ్ళీ 4th సెషన్లో 6 to 9 మామూలుగా ఏం చేస్తున్నాం? పేపర్ 1. అంటే నా ఐడియా ఇది ఫ్లెక్సిబుల్, మీరు దేన్నైనా సబ్జెక్ట్ను మార్చుకోవచ్చు. ఇదే అని కాదు, ఇది ఒక ఐడియా. మీరు పేపర్ 1 ముందరకు తెచ్చుకుంటారా, మధ్యలో 2 కలుపుతారా, దీన్ని లాస్ట్కి తీసుకెళ్తారా, దట్ ఈజ్ యువర్ చాయిస్. ఫ్లెక్సిబుల్ ఇది. అదే రకంగా ఇంకొకటి ఏం చేస్తాం?
రివిజన్ బిట్స్ ప్రాక్టీస్ అని రాత్రి 9 to 10 మనకు 9కే అయిపోయింది, అలసిపోయినాం, ఓకే గో అండ్ టేక్ రెస్ట్, మంచిగా మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. లేదు నాకు కొంచెం నేను కొద్దిగా ఐ వాంట్ రివిజన్ చేసుకోండి. ఇక్కడ రివిజన్ అని చేసుకోవచ్చు, చదివిన దాన్ని ఏదైనా పాతానికి వెళ్ళిపోవచ్చు, లేదా బిట్స్ ప్రాక్టీస్ అన్న రివిజన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూడండి 35 days 2A ఇచ్చినాం 2B. నెక్స్ట్ 30 days ఏం చేస్తున్నామంటే పేపర్ 1 అంటే జీకే అండ్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంది, అంటే అన్నిట్లో వస్తుంది, ఇక్కడ కూడా వచ్చింది, కానీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే 6 hours ఇస్తున్నాం జనరల్ స్టడీస్కి. ఎన్ని రోజులు ఇస్తున్నాం? 30 days. అదేవిధంగా నెక్స్ట్ సెషన్ 3లో ఏమొస్తుంది అంటే 2A వస్తుంది, 2B వస్తుంది, పేపర్ 2. అంటే ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీడే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, అన్ని పేపర్లు కవర్ అవుతాయి. తర్వాత మనకి ఏం చేస్తున్నామంటే 6 hours మేజర్కి ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ 35 days పేపర్ 2A ఇస్తున్నాం, నెక్స్ట్ 35 days పేపర్ 2 ఇస్తున్నాం, పేపర్ 1 ఇస్తున్నాం. ఇది దేనికి పనికి వస్తుంది? మేజర్గా తీసుకుంటే సీనియర్ లెక్చరర్స్, అదేవిధంగా లెక్చరర్స్ ఇన్ జనరల్ లేదా ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈ పేపర్ 1 పేపర్ 2లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. సార్ మరి నేను యాక్చువల్గా ఐ వాంట్ రైట్ ఏంది పేపర్ 1 రాద్దాం అనుకుంటా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ లెక్చరర్స్ రాస్తా, లెక్చరర్లు రాస్తా, అదేవిధంగా సైన్స్ నాకు పెడగాజీ మీద దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, సైన్స్ లెక్చర్ అది కూడా రాస్తా. మరి అది కూడా రాయాలి అంటే ఎన్ని పోస్టులు అవుతాయి అంటే 3 పోస్టులు అప్లై చేసుకోవాలి. ఇవి 2 రాస్తేనేమో 2 పోస్టులు అప్లై చేసుకోవాలి, 3rd పోస్ట్ కూడా అప్లై చేసుకోవాలి, 3వ పోస్ట్ కూడా అప్లై చేసుకోవాలి. అదే ఏంటిది అంటే ప్లాన్ 2. సో ప్లాన్ 1 మరొకసారి చూద్దాం. ప్లాన్ 1లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మనందరికీ తెలిసిందే, మామూలుగా పేపర్ 1 పేపర్ 2, అందులో కూడా పేపర్ 1 జనరల్ స్టడీసు 2.5 hours ఉంటుంది, 15 topics. అదేవిధంగా పేపర్ 2 కనుక తీసుకున్నట్టయితే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది, అందులో కూడా ఫస్ట్ది ఎడ్యుకేషన్ థియరీ, టీచర్ ఎడ్యుకేషన్ ఇది. అదేవిధంగా పార్ట్ బి అంటే కాంటెంట్ అండ్ పెడగాజీ 75 questions ఉంటాయి, 150 10 topics ఉంటాయి. సో ఇట్లా డివైడ్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మామూలుగా ప్రతి దానిలో కూడా 10 chapters ఇచ్చాడు మనకు. పార్ట్ బి, పార్ట్ ఏ, పార్ట్ బి. అదే జనరల్ స్టడీస్ అయితే 15 ఇచ్చాడు. సో టాపిక్స్ మనం చేసుకున్నట్టు వీటి 30 days ఆర్ 35 days మనకి ఇచ్చాం కదా. సో ఆటోమేటిక్గా ఏంటంటే 10 topics కాబట్టి 10 × 30. కొన్ని టాపిక్స్ పెద్దగా ఉంటాయి, సో ఒక దానికి 4 days వస్తుంది, ఒక దానికి 3 days వస్తుంది, మరీ చిన్నగా 2 days. అట్లా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పేపర్ 2 కూడా అదే రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ 30 days ఏమి ఇచ్చామంటే చూడండి, రివిజన్ ప్రాక్టీస్ బేస్. నెక్స్ట్ లాస్ట్ 30 days ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి. మల్టిపుల్ రివిజన్స్ అనేటివి ప్రాణం సబ్జెక్టుకి. రివిజన్స్ ప్రాణం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సెట్ నెట్ దయచేసి కలెక్ట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది 30 days చూడండి. ఏం చేస్తున్నాం దీన్ని, పేపర్ 2A 3 hours ఇచ్చాం దీనికి, పేపర్ 2B, పేపర్ 1. మళ్ళీ సెషన్ ఏం చేస్తామంటే ఒకటి ఖాళీ పెట్టాం, ఎందుకంటే అది మనకు దేనికన్నా మీరు వాడుకోవచ్చు. అంటే మనకి ఏ సబ్జెక్ట్లో మనం ఇంకా కొంచెం దానికి ఇవ్వాలి అంటే ఈ 30 days అక్కడ మనం ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా చేసాం. నెక్స్ట్ మనం పార్ట్ 2 ఏంటంటే 4 అంటే మోర్ దెన్ ఇది 2 సబ్జెక్టుల కోసం. ఏది సీనియర్ లెక్చరర్ పోస్ట్ కోసం ఇది ప్లాన్ 1. నెక్స్ట్ ప్లాన్ 2 అనేది ఏం చేస్తామంటే నెక్స్ట్ దానిలో మనం చూద్దాం, అది నెక్స్ట్ అదొక ప్లాన్ను చూద్దాం, నెక్స్ట్ ప్లాన్ 2 ఏందో.